SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరెడ్డి 8వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 8వ వార్డును దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే 25 లక్షల నిధులతో సిసి రోడ్డు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. వార్డులో చేపట్టాల్సిన మిగిలిన అభివృద్ధి పనుల వివరాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. రాజీవ్, ఇందిరమ్మ కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, ఆయా కాలనీల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని నీరజ బాలరెడ్డి పేర్కొన్నారు. డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అర్షయా ఖాన్ మాట్లాడుతూ మా కాలనీకి సందర్శించిన మాకు పనులకు ప్రారంభించినందుకు మున్సిపల్ చైర్పర్సన్ మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ జావీద్, మున్సిపల్ కమిషనర్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్ సాయప్ప, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అర్షయా ఖాన్, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ మహిళా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జిలానీ మొయిస్, యూసఫ్, 8వ వార్డు నెంబర్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేడం తీసుకొని చెప్పి